ఆన్లైన్ తరగతులకి పునఃస్వాగతం. అందరికీ శుభోదయం. నిన్నటి వరకు మనం సీత ఇష్టాలు పాఠాన్ని చెప్పుకుంటున్నాం. ఇలా చెప్పుకునే ముందు ఒక చిన్న మాట. చాలా మంది పేరెంట్స్ మొన్న కలిశారు నన్ను. అలా కలిసినప్పుడు చాలా మంది పాఠం వింటున్నారు కానీ హోంవర్క్ చేయట్లేదండి, ఏమీ రాయట్లేదండి అని చెప్తున్నారు. ఎందుకని రాయట్లేదు? కేవలం మార్కుల కోసమే చదువు అయితే మనం వేస్టే. ఎందుకంటే చదువు అనేది మనకి జీవితాన్ని ఇస్తుంది, మంచి చెడులను నేర్పుతుంది. ఈ తెలుగులో ఏమిటి అంటే భాష మీద పట్టు వస్తుంది కదా. మనకి భాష వచ్చిందనుకోండి, మనం హాయిగా ఎక్కడైనా అనర్గళంగా మాట్లాడగలం కదా. నేను ఇచ్చే ప్రశ్నలు కూడా చాలా చిన్నవి. అవేమిటి, టెక్స్ట్ బుక్ లో వెతుక్కుని రాసేవి. అలా రాయడం వల్ల ఏమిటి, మీకు వెతకడం, సర్చ్ చేయడం అనేది తెలుస్తుంది. అలాగే ఊహించి రాయడం అనేది తెలుస్తుంది. ఇంకా పదజాలం, భాష ఇలాంటివి అనుకోండి, చక్కగా మనకి పదాల యొక్క అల్లిక తెలుస్తుంది. ఇలాంటివి నేర్చుకోవడం వల్ల మార్కులు, పరీక్షలు లేవు కదండి, మనకి ఎందుకండి అనుకుంటే చాలా కష్టం. కేవలం పరీక్షల కోసం చదువు కాదు, మన జీవితానికి మార్గం చూపించడానికి. ఈ మాతృభాష మనం ఖచ్చితంగా చదవడం రావాలి, రాయడం రావాలి. మనం అందరం మాతృభాషలోనే కదా మాట్లాడుకుంటున్నాం, తెలుగులోనే మాట్లాడుకుంటున్నాం. కానీ రాయడం, చదవడం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు మనం ఆపేసాం అనుకోండి, ఎప్పుడు ఇలా ఉండదు కదా. నెక్స్ట్ ఇయర్ హాయిగా మనం స్కూల్కి వచ్చేస్తాం, చక్కగా చదువుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, చదువు మీద శ్రద్ధ తగ్గిపోతుంది, రాయడం మీద బద్ధకం వస్తుంది. అప్పుడు మీరందరూ మళ్ళీ పుస్తకాలు మారిపోతాయి అంటున్నారు. పై తరగతులకు వచ్చేటప్పటికి బాగా సిలబస్ పెరుగుతుంది, అప్పుడు చాలా కష్టమైపోతుంది. అందుకని ఇక నుంచైనా అందరూ చక్కగా ఇంటి పనులు చేసి చక్కగా మీ పేరెంట్స్ తోటి మంచి పిల్లలు అనిపించుకోండి. ఇక మనం పాఠంలోకి వస్తే, సీత ఇష్టాలు పాఠంలో సీతకి చక్కగా అన్ని రకాల చదువు నేర్పించడానికి శ్రావణి అనే టీచర్ ద్వారా చక్కగా అన్ని నేర్చుకుంది ఆ అమ్మాయి. తర్వాత మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్నీ నేర్చేసుకుంది కదా. ఇందులో ఈ వంతలు వాళ్ళు అన్నారు చూడండి, నేను కూడా బోల్డ్ నేర్చేసుకున్నాను, బోల్డ్ అనే లెటర్స్ వచ్చు అని. ఆ లెటర్స్ లో ABCD ఇవే వచ్చు నాకు అని. ఆ తర్వాత ఆ లెటర్స్ అవి తర్వాత చూద్దాంలే అంటూ కృష్ణవేణి చెప్పింది. ఆ తర్వాత సీతకు ఎదురే లేకుండా పోయింది. 7వ తరగతి కూడా అలవోకగా పూర్తి చేసింది. సరిగ్గా అదే సమయంలో శ్రావణి టీచర్ ప్రమోషన్ మీద బదిలీ అయ్యి వేరే ఊరు వెళ్ళింది. అప్పట్లో ఇప్పుడు మనకి 10th క్లాస్ ఎలా అయితే పబ్లిక్ ఉందో 7th క్లాస్ కూడా పబ్లిక్ ఉండేది. అలా అమ్మాయి పబ్లిక్ ఎగ్జామ్స్ ని అలవోకగా అంటే చాలా తేలికగా, సులభంగా రాసేసింది. ఎలా అండి, ఆ స్లిప్ పెడితే రాసేస్తుందండి అనుకునే సుమా? కాదు, బాగా కష్టపడి చదివింది. ఆ అమ్మాయికి క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే అన్నీ వచ్చేసినవే ఉన్నాయి, చక్కగా రాసేసింది, మంచి మార్కులు తెచ్చుకుంది. అయితే ఈ లోపు ఏమైంది, ఆవిడ గవర్నమెంట్ టీచర్ కదా ఆ శ్రావణి గారు. ఆ శ్రావణి టీచర్ కి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరు వెళ్ళిపోయారట. అలా వెళ్ళిపోవడంతో మరి ఆ అమ్మాయికి సపోర్ట్ ఇచ్చేది ఆవిడే కదా. మామూలుగా జనరల్ గా పేరెంట్స్ ఏమనుకుంటారు, చాలే ఇంకా ఏం చదువుతావు, 7th క్లాస్ అయిపోయింది కదా, హాయిగా ఇంట్లో కూర్చో అని అనేస్తారు. అందుకని ఆ అమ్మాయి ఇంకా చదువు ఆగిపోయిందేమో మనం అనుకుంటాం. కానీ అలా జరగలేదుట. అప్పుడు రాజు అన్నాడు, అయ్యో అయితే సీత చదువు ఆగిపోయిందా అక్క? మనం అనుకున్నట్టుగానే ఆ రాజు కూడా అన్నట్ట, సీత చదువు ఆగిపోయిందా అని. కృష్ణవేణి అందిట, లేదులే రాజు, శ్రావణి టీచర్ సీత మనసులో చదువు బీజాలు బలంగా నాటింది. టీచర్ బదిలీ అయినా, ఉన్న ఊళ్ళో పై చదువులకు అవకాశం లేకపోయినా పక్క టౌన్ కు పోయి స్కూలు చదువు, కాలేజీలో ఇంటరు పూర్తి చేసి డిగ్రీలో చేరింది. నిజంగా 7వ తరగతి తర్వాత అమ్మాయి చదువు ఆపేస్తే మనం ఇంత లెసన్ చెప్పుకోవాల్సిన అవసరమే ఉండేది కాదు కదా. కానీ ఆ అమ్మాయి అలా చేయలేదట. సాధారణంగా పల్లెటూళ్ళలో 1 to 5th మాత్రమే పెడతారు, లేదా అంటే ఉన్నత పాఠశాల, కొంచెం మాధ్యమిక పాఠశాల 6, 7 తరగతుల వరకే పెడతారు. ఇంకా పై తరగతులకి ఆ ఊళ్ళో పెట్టరు, అంటే ఆ చుట్టుపక్కల గ్రామాలన్నింటికి కలిపి వేరే ఊళ్ళో పెడతారు. అలాగే ఈ అమ్మాయికి ఆమె చదువుకుంటున్నటువంటి ఊళ్ళో, ఆమె ఉంటున్నటువంటి ఊళ్ళో 7వ తరగతి వరకు మాత్రమే ఉంది. ఈ లోపు టీచర్ వెళ్ళిపోవడంతో ఈవిడ మానేసిందేమో అనుకున్నాం. కానీ ఆ టీచరు మనసులో చదువు మీద ఇష్టాన్ని చాలా బలంగా నాటారట. ఎంత బలంగా అంటే చూడండి, కొబ్బరి చెట్టు ఇక్కడ ఉంటే దాని వేళ్ళు ఆ మూల ఎక్కడో ఉంటాయి. నువ్వు ఎంత కొట్టేసినా ఇంకా అక్కడక్కడ వేళ్లు ఉంటూనే ఉంటాయి.
అలాగే ఆవిడ చదువు మీద ఇష్టాన్ని బాగా పెంచారు. అలా పెంచడంతో ఈ అమ్మాయి పట్టుబట్టి నేను పై చదువులు చదువుతాను అని వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించి, వాళ్ళకి కూడా చదువు విలువ ఈవిడ చెప్పింది కదా, ఆ చెప్పడంతో వాళ్ళు కూడా పక్క టౌన్ కి, అంటే ఆ ఊరికి కొంచెం దూరంలో ఉన్నటువంటి పెద్ద గ్రామానికి పంపించి 7 నుంచి 8, 9, 10 తరగతులు కూడా పూర్తి చేయించారు. అంతేకాదట ఇంటర్ కూడా చదివించారట. అంటే 10th క్లాస్ అయిపోతే పెళ్లి చేసేసే రోజులవి, కానీ 10th క్లాస్ తర్వాత కూడా ఇంటర్ లో జాయిన్ చేశారట. ఇంటర్ కూడా పూర్తి అయిపోయింది, డిగ్రీలో జాయిన్ అయిందిట. ఆ అమ్మాయి చూడండి, చదువు మీద కోరిక, చదువుకోవాలనే కోరిక ఉంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. అందుకనే మీకు కూడా చెప్తున్నాను, మార్కుల కోసం చదువు కాదు, జీవితం కోసం చదువు. చూడండి, రోజా అందిట, ఎందుకక్క ఇంజనీరింగ్ లో సీటు దొరకలేదా? సాధారణంగా అందరికీ ఒకే మోసలో ఉంటుంది కదా. 10th అయిపోగానే చదువు ఏమాత్రం సరిగ్గా అక్షరాలు రానివాడు, లేదా అంటే మ్యాథ్స్ లో సరిగ్గా పాస్ అవ్వని వాడు కూడా ఎంపీసీ తీసుకున్నానండి, బైపీసీ తీసుకున్నానండి అని గొప్పగా చెప్తాడు. ఎందుకంటే మాకు భయం వేస్తూ ఉంటుంది వాళ్ళు వచ్చి అలా చెప్తూ ఉంటే, ఇదేమిట్రా బాబు వీడు ఇక్కడే లెక్కలు చేయలేదు, ఎంపీసీలో ఏం చేస్తాడా అని. అలాగా ఈ అమ్మాయి అదో మూస అందరూ ఇంజనీరింగ్ అండి, ఎంబీబీఎస్ అండి, ఇంకోటి ఏదో అండి అని చెప్తూ ఉంటారు. అలాగే ఈ అమ్మాయి అక్కడ చిన్న వేళాకోళం చేసింది, ఏ ఇంజనీరింగ్ లో సీట్ దొరకలేదా అని అడిగిందిట. అడిగితే అప్పుడు చెప్పింది, ఏదో చదువుకుని డబ్బులు సంపాదించి తను మాత్రం హాయిగా ఉండాలనుకోలేదు సీత. తను బాగా చదువుకుని తనలాంటి పిల్లలను బాగుపరచాలని, కలెక్టర్ గానో నాయకురాలుగానో ఈ సమాజానికి సేవ చేయాలని గట్టిగా నిర్ణయించుకుంది. డిగ్రీ చదివి పోటీ పరీక్షలలో విజయం సాధించి మండల అభివృద్ధి అధికారిగా ఎంపికయ్యింది. చూసారా, మీరందరూ ఇప్పుడు పరీక్షలు లేవు కదండి, ఏం చదువుకుంటామండి, అనవసరం కదండి, వీడియోలు వింటున్నాం కదండి, అన్ని తీసేసుకున్నాం కదండి, హాయిగా ఇంట్లో ఉన్నాం కదండి అనిపిస్తుంది. ఏదో ఒక చదువు కాదుట, సమాజానికి ఉపయోగపడేలాగా చదువు. ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు చదువుకోమంటున్నాం? మీరేం పెద్ద తరగతులు చదవక్కర్లేదు, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, మీరు ఇంకెక్కడ ఉద్యోగం చేయడం ఇష్టం లేదు, మీకు వ్యాపారం అంటే చాలా ఇష్టం. వ్యాపారం చేయాలన్నా తెలివితేటలు కావాలి కదా. అవి ఎలా వస్తాయి? కొనుక్కుంటే రావు, బంగారం తాకట్టు పెడితే రాదు, ఎవడు నేర్పించడు, తెలివితేటలు ఎవడు నేర్పించడు, చదువు నేర్పిస్తాడు. ఆ చదువులోంచి నువ్వు జ్ఞానాన్ని పొంది నువ్వు ఆలోచించి టాక్టిక్స్ నేర్చుకోవాలి, టెక్నిక్లు నేర్చుకోవాలి. టెక్నిక్లు ఎవడు నేర్పించడు, నువ్వే సొంతంగా చేసుకోవాలి. ఏది సులువు కాదనేది నువ్వే నేర్చుకోవాలి. ఎలా కుదురుతుందని ఎవడు చెప్పకుండా ఎలా వస్తుంది? చదువు వల్ల వస్తుంది. అందుకనే చదువుకోమంటున్నాం. అలాగే ఇక్కడ కూడా ఈ అమ్మాయి ఏదో బాగా చదివేసుకుని మంచి హై పొజిషన్ లో ఉండి వాళ్ళ అమ్మని నాన్నగారిని చూసుకుంటే చాలు అని అనుకోలేదుట. తాను ఒక్కటి సుఖంగా ఉంటే చాలు అని అనుకోలేదుట. అలా అనుకోకుండా ఈ సమాజంలో నేటికి కూడా ఉన్నారు. అందులో 2 పేర్లు మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. మొదటివాడు రైతు. ఆ రైతు తాను నష్టపోతున్న వ్యవసాయమే చేస్తానని పట్టుబడుతున్నాడు కాబట్టి ఈవేళ మనం కడుపు నిండా ఇంత అన్నం తినగలుగుతున్నాం. కరోనా కాలంలో కూడా రేట్లు పెరిగిపోయినా అన్నం ఉంటే చాలు, ఏదో ఉత్తన్నమైనా మజ్జిగ నీళ్ళైనా పోసుకుని తినగలుగుతున్నాం. అది రైతు మాట మాత్రమే, రైతు పెట్టిన భిక్ష మాత్రమే మనకి. చూడండి, మొన్న వచ్చినటువంటి వర్షాలలో మొత్తం అంతా కొట్టుకుపోయి మునిగిపోయి ఉంది. ఎంతో బాధపడుతున్నాడు. ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేస్తున్నాడు పాపం మనందరికీ తిండి పెట్టడానికి. తాను మాత్రం పస్తునుంటున్నాడు. అది మొదటివాడైతే రెండోవాడు సైనికుడు. ఇది అంతకంటే దారుణం. తాను చనిపోతాననే విషయం తెలిసి దేశాన్ని కాపాడడం కోసం, దేశం లోపల ఉన్నటువంటి మనల్ని కాపాడడం కోసం వాడు ప్రాణత్యాగం చేస్తున్నాడు. ఎంత గొప్పవాడండి. చలిలు పట్టక పగలే చలేస్తుంటే మనం స్వెట్టర్లు వేసుకుని తిరుగుతున్నామే, అలాంటిది అర్ధరాత్రి పగలు రాత్రి తేడా లేకుండా ఎన్నో చోట్ల ఎంతో చక్కగా ఎంతో ప్రాణాలకు తెగించి హిమాలయ పర్వతాల్లోనూ అక్కడ ఇక్కడ సముద్రాలలోనూ తిరుగుతూ మనల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి వాళ్ళు త్యాగమూర్తులు. ఏదో ఉద్యోగం సంపాదనలో ఇంజనీరింగ్ అండి, లేదా అంటే ఇక్కడ ఏదో సాఫ్ట్వేర్ జాబ్ వచ్చేసిందండి, 75,000 జీతం అండి, హాయిగా గడిచిపోతుంటే మనం ఆలోచిస్తాం. కానీ నేటికి కూడా అలాంటి త్యాగధనులు ఉన్నారు. అలాంటి త్యాగధనుల్లాగే ఈ అమ్మాయి కూడా ఉండాలనుకుందిట. ఎలా తెలిసింది ఆ అమ్మాయికి? అనేక పుస్తకాలు చదవడం వల్ల. మనకి పాఠ్యాంశాల్లో వస్తున్నాయి కదా, అలాంటివన్నీ చదవడం వల్ల ఆవిడికి తెలిసింది. మరి ఆడపిల్ల కాబట్టి గట్టిగా ఏమీ చేసుకోలేని పరిస్థితి కాబట్టి తనకు ఉన్నంతలోనే తన సామర్థ్యం ఎంతవరకు ఉందో అంతవరకే చూసుకుని అందులో ఏదైతే సమాజానికి ఉపయోగపడేది ఉందో దాన్ని వెతుక్కుందిట. చూడండి, తనలాగా హాయిగా ఉండాలనుకోలేదు,
తాను బాగా చదువుకుని తనలాంటి పిల్లలను బాగుపరచాలని, అంటే చదువుకోవడం కష్టంగా ఉండి ఎక్కువ మంది సంతానం ఉన్నా, లేదంటే చదువు అంటే ఇష్టం లేదు, ఏదో పనిలోకి వెళ్ళిపోతే వాళ్ళు డబ్బులు వచ్చేస్తాయి, ఇలా ఆలోచించేటువంటి తల్లిదండ్రుల యొక్క మనస్తత్వాన్ని మార్చి పిల్లలని స్కూల్కు పంపించేలాగా ఉండాలని, అలాంటి ఏదైనా అధికార పోస్ట్ ఏదైనామో ఉందేమో వెతుక్కుని ఆ అమ్మాయి కలెక్టర్ గాను నాయకురాలుగాను ఈ సమాజానికి సేవ చేయాలని బాగా గట్టిగా నిర్ణయించుకుందిట. అయితే కలెక్టర్ అవ్వచ్చు, లేదంటే కలెక్టర్ కంటే కింద పోస్ట్ మనం చూస్తూ ఉంటాం కదా, డిఈఓ అవ్వచ్చు, ఎంఈఓ అవ్వచ్చు, డివైఈఓ అవ్వచ్చు, విద్యా అధికారి అవ్వచ్చు. అలా ఏదో ఒక పోస్ట్ లో అమ్మాయి ఉండి పిల్లల్లో మార్పు తీసుకురావాలి, తల్లిదండ్రుల్లో మార్పు తీసుకురావాలి, మా టీచర్ ఏదైతే చేసి నన్ను మార్చి మా తల్లిదండ్రుల్ని మార్చి ఇలా స్కూల్కి పంపించారో అదే పని నేను చెయ్యాలి అనుకుని ఆ అమ్మాయి విజయం సాధించి ఆ అమ్మాయి నిర్ణయించుకుందిట. అప్పుడు ఆ అమ్మాయి డిగ్రీ చదివిందిట. డిగ్రీ చదవగానే ఫైనల్ ఇయర్ లో ఉండగానే పోటీ పరీక్షలు, అంటే ఏమిటి బ్యాంక్ అధికారి లేదా అంటే బోల్డ్ అని ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అలాంటి ఎగ్జామ్స్ అన్ని కట్టి అందులో విజయం సాధించిందిట. అందులో ఆ అమ్మాయి ఏ అధికారి అయ్యిందంటే మండల అభివృద్ధి అధికారి. మండలాన్ని అభివృద్ధి చేసే అధికారి అంటే రోడ్లు కావచ్చు, ఇవి కావచ్చు, చదువు కావచ్చు, స్కూళ్లు కావచ్చు, అన్ని విషయాలు తెలుసుకునేటువంటి అధికారి అయ్యిందిట. అలా అవగానే రాజు అన్నట్టు ఓహో చాలా బాగుంది, తర్వాత కదా చెప్పాక అబ్బో భలే ఉందే, అందరిలాగా ఇంజనీరింగ్ చదివేసింది అనుకున్నాను, అమ్మో బాగా మంచి పొజిషన్ లోకి వచ్చిందే అని చెప్పాడు. కృష్ణవేణి తర్వాత ఏముందిరా తమ్ముడు, పిల్లల చదువు కోసం స్త్రీలకు మేలు చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నది ఇప్పుడు మన సీతక్క. ఇంకేం చేస్తుంది ఆ అమ్మాయి లక్ష్యం ఏమిటి, ఆ లక్ష్యాన్ని చేరుకుంది. వెంటనే మొదలు పెట్టిందట పిల్లల చదువు కోసం. ఎక్కడెక్కడ పిల్లల్ని దాచి, ఎందుకంటే తాను అనుభవించింది. వాళ్ళమ్మ టీచర్ వస్తుందనగానే వాళ్ళ అమ్మ బుట్ట కింద దోచేసి లోపల పెట్టేసి తలుపులు వేసేసి బయట కూర్చుంది. అబ్బెబ్బే అలాంటి వాళ్ళు ఎవరు లేరని. అలాంటి పనులు చాలా మంది చేస్తూ ఉంటారు కదా, అందుకని వాళ్ళందరి ఇళ్లకు వెళ్లి వాళ్ళందరి తన కింద పనిచేసేటువంటి సిబ్బందికి వాళ్ళ అన్ని విషయాలు చెప్పి వాళ్ళందరినీ స్కూల్కి తీసుకొచ్చే ప్రయత్నం చేసిందిట పిల్లల చదువు కోసం. అలాగే స్త్రీలకు మేలు చేసేందుకు. అలాగే మన ఆడపిల్ల అనేటప్పటికీ చదువు పక్కన పెట్టేస్తారు కదా, అలా కాకుండా ఆడపిల్లలను కూడా సమానంగా చదివించాలి అనే విషయాన్ని ప్రజలకు తెలియజేసి నిరంతరం కృషి చేస్తూ ఉందిట మన సీతక్క. అదే సీత ఇష్టం. అవునా అక్క, సీత ఇష్టాలు అన్నావు కదా, అవేవో చెప్పవు. అదే కదా సీత ఇష్టాలు, మరి నా ఇష్టాలో అని అడిగాడు రాజు. ఇప్పుడు చూడండి అవా, అవి మన కథ అయ్యాక తర్వాత తీరుబడిగా చెప్తూగానిలే, ముందు సీత ఇష్టాలు విను. సీత ఇష్టాల గురించి చెప్తుంటే రాజు అన్నాడు, మరి నా ఇష్టాలు నాకు ఇష్టాలు ఉన్నాయి నేను చెప్తాను అంటే, ఒరే బాబు నువ్వు తర్వాత చెప్తూగానిరా, ముందు సీత ఇష్టాలు విందాము అని రాజు అన్నాడు. సరే సరే నువ్వు ఉంటావుగా, నేను వింటానుగా, ఇప్పుడు నువ్వు ముందు అక్క చెప్పేది విను. సరేలే నువ్వు నన్ను అన్నావుగా, ముందు అక్క చెప్పేది కూడా విను అని కృష్ణవేణి అంటోంది. ఆడపిల్లలను చిన్న చూపుతో చూడరాదు భాయి, అరే చూడరాదు భాయి, అన్నింటిలోనూ అవకాశాలను కల్పించాలోయి, చక్కగా కల్పించాలోయి, చదువులైనా పదవులనైనా సమానమేనోయి, వాళ్ళు సమానమేనోయి, వాళ్లలోని ప్రతిభను గుర్తించి గౌరవించవోయి, తప్పక గౌరవించవోయి. తరికిట జంతరితా ఏమేం చెప్పిందిట సీత ఇష్టాల్లో చూడండి. ఆడపిల్లలను చిన్న చూపుతో చూడరాదు భాయి. పూర్వకాలంలో ఆడపిల్ల పుట్టిందంటే చంపేసేవారట. బాబోయ్ ఎందుకు వచ్చింది, దానికి బోల్డ్ చదువు చెప్పాలా, పెళ్లి చేయాలి, బోల్డ్ కట్నం ఇవ్వాలి, ఎందుకు వచ్చింది. అబ్బాయి అయితే హాయిగా వాడు చదువు రాకపోయినా రౌడీ అయినా సరే పెళ్లి అయితే బోల్డ్ డబ్బులు వచ్చేస్తాయి, మంచి బోల్డ్ సంపాదన ఉంటుంది అని ఒక భ్రమ ఉండేది, ఒక ఆలోచన ఉండేది పూర్వకాలంలో. అవన్నింటినీ పటాపంచలు చేసేసాం ఇప్పుడు మనం. ఆడవాళ్ళు కూడా విమానం నడిపేస్తున్నారు, అంతరిక్షంలోకి వెళ్ళొచ్చేసారు, కల్పనా చావ్లా గురించి చెప్పుకున్నారు, ప్రధానమంత్రి అయ్యారు, తర్వాత సీఎంలు అవుతున్నారు, ప్రజల్లో మార్పు తీసుకొస్తున్నారు, అన్ని రకాలు సైంటిస్టులలో ఉన్నారు, అన్ని రంగాల్లోనూ ఉన్నారు వాళ్ళు. అందుకని మనను చిన్న చూపుతో చూడకండి. చిన్న చూపు అంటే ఇలా చూడడం కాదు, తక్కువ చేసి చూడకండి అని చెప్తున్నారు. అలాగే అన్నింటిలోనూ అవకాశాలను కల్పించాలి, ఇవి మగవాళ్లే చెయ్యాలి, ఇవి ఆడవాళ్లే చెయ్యాలి అని రూల్ లేదు. చూడండి మొన్న ఆర్టీసీలో ఒక ఆవిడ బస్ డ్రైవ్ చేసుకుంటూ మొత్తం ఊరెళ్ళొచ్చిందిట. ఆర్టీసీలో ఒక ఆవిడ చక్కగా డ్రైవ్ చేసుకుని కండక్టర్ లాగా అన్ని మనకి ఇంతవరకు కండక్టర్ గానే తెలుసు, డ్రైవర్లు చాలా తక్కువ.
అలాగే డ్రైవింగ్ చేసుకుంటూ ఒక రోజంతా ఆవిడ చక్కగా ఆర్టీసీ బస్సు నడిపిందిట. అలాగే ట్రైన్ కూడా నడిపారట. అంతెందుకు అంతరిక్షంలోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు, అలాగే విమానాన్ని నడిపిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. అంటే వీళ్ళు వాళ్ళు అని తేడా లేకుండా అన్ని రంగాల్లోనూ, అలాగే డాక్టర్లు ఉన్నారు, సినిమా యాక్టర్లు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు. అలాగే అంతేకాకుండా మనకి సైనిక దళాల్లో కూడా ఆడవాళ్ళకి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చి ఇప్పుడు ఈ మధ్య ఆడవాళ్ళకు కూడా సైనికులుగా ఉండే అవకాశాన్ని కల్పించారు. ఇలా అన్ని రంగాలలోనూ ఆడవాళ్ళు ముందంజలో ఉన్నారట. అలాగే చదువులోనైనా పదవులోనైనా సమానమైనవి. నిజమే కదా, మనందరికీ 33% ఆడపిల్లలకి కొంత భాగం ఇస్తున్నారు. 33% అని చెప్పి ఉద్యోగాలలోను చదువుల్లోనూ ఆడవాళ్ళైతే ముందు వాళ్ళకి ఆ కోటా ఉంటుంది. ఆ కోటాలో వాళ్ళకి ఉద్యోగమో చదువో సీటో ఏదో ఒకటి కేటాయిస్తున్నారు. అలా అందరికీ సమానము అని. అలాగే వాళ్లలోని ప్రతిభని గుర్తించి గౌరవించాలి. వాళ్లలో ఆడవాళ్లలో ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ని గుర్తించి వాళ్ళని గౌరవిస్తే వాళ్ళు ఇంకా ఆ రంగంలో ముందంజలో ఉంటారట. ఇప్పుడు కల్పనా చావ్లా చూడండి, ఆవిడ సైంటిస్ట్. అమ్మా నువ్వు ఇలా అంతరిక్షంలోకి వెళ్ళి వస్తావా అంటే ఆ అమ్మాయికి ఆ ధైర్యం ఉంది కాబట్టి ఆ అమ్మాయిని అక్కడ దాకా వెళ్లి తీసుకొచ్చారు. అలాగే సునీత విలియమ్స్ కూడా వెళ్ళొచ్చారు. ఎంతో మంది ఉన్నారు ఆడవాళ్లలో కూడా విభిన్నమైనటువంటి రంగాలలో బాగా పేరు సంపాదించినటువంటి వ్యక్తులు ఉన్నారు. మనం చూసుకున్నాం కదా, పూర్వకాలంలో అయితే రుద్రమదేవి గురించి చెప్పుకున్నాం కదా. అలాగే ఇప్పుడు ఈనాటి కాలంలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు అని. అలాగే వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను సృష్టించి గుర్తించి వాళ్ళని కూడా గౌరవించండి అని చెప్పి ఈ కృష్ణవేణి చెప్పింది. తర్వాత రాజు అన్నాడు, చాలా మంచి కథ చెప్పావక్క, ఈ కథ వింటే నిజంగా ఎవరిలోనైనా మార్పు వస్తుంది. నిజమే కదా, ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత వాడు మారలేదనుకోండి, ఏమవుతుంది, వాడు ఇంకా మనిషే కాదు అని అర్థం. కానీ ఇక్కడ చాలా మందిలో మార్పు తీసుకొచ్చింది. సీతలో మార్పు తీసుకొచ్చింది, వాళ్ళ అమ్మా నాన్నగారి విషయంలో మార్పు తీసుకొచ్చింది కదా ఆవిడ శ్రావణి టీచర్. ఇలాంటి కథలు విని సీత ఏం చేసింది, ప్రజలందరిలోనూ మార్పు తీసుకొచ్చి అందరూ చదువుకునేలా చేసింది. కాబట్టి ఈ కథ అందరిలోనూ మార్పు తీసుకొచ్చింది. రోజా అంటోంది, ఇటువంటి సీతక్కలు ఊరికి ఒక్కరు ఉన్నా ఈ దేశం తొందరగా బాగుపడుతుంది. నిజమే కదా, ఇలాంటి వాళ్ళు మన దేశంలో ఎక్కువ మంది ఉన్నారనుకోండి, మన దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది కదా. అలాగే కృష్ణవేణి అంటోంది చూడండి, ప్రతి ఒక్కరూ ఈ సీతక్కను ఆదర్శంగా తీసుకుని తమను తమ దేశాన్ని బాగుపరచాలని కోరుకుంటూ కథ ముగిద్దాం. ఇంకిప్పటికీ బుర్రకథ పూర్తయిపోతుంది. ఇలాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకుని మనము, మన కుటుంబము, మన ఊరు, మన రాష్ట్రము, మన దేశము బాగా అభివృద్ధి చెందాలి అని కదా. అలా అభివృద్ధి చెందాలి అంటే మనం అందరం ఎంతో మార్పు తీసుకొచ్చి ప్రజల్లో మనము కూడా మారుతూ ప్రజల్లో మార్పు తీసుకొస్తే మనం ఆ దేశాన్ని అభివృద్ధి పరిచిన వాళ్ళం అవుతాము అని. చివర్లో పాటించాడు చూడండి, మంగళం మన. మంగళం అంటే అందరికీ శుభం కలగాలట. మొదట ఎవరినైతే పూజించాడో వాళ్ళందరికీ శుభం కలగాలి అని. చూడండి, మంగళం మన భరతమాతకు మంగళం జయ మంగళం, మంగళం మన తెలుగు తల్లికి మంగళం జయ మంగళం, మంగళం మన రుద్రమదేవికి మంగళం జయ మంగళం, మంగళం మన ఆదర్శ మహిళలకు మంగళం జయ మంగళం. తరికిట జం తరిత. ఎవరినైతే అతను పొగిడాడో వాళ్ళందరికీ దిష్టి తీసి పడేయాలి. ఎంత గొప్పగా చెప్పుకున్నాం ఇప్పటిదాకా దేశం గురించి, మతాల గురించి, తర్వాత రుద్రమదేవి గురించి, భూమి గురించి, అందరి గురించి మనం చెప్పుకున్నాం కదా. అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దిష్టి తగిలిందిట. ఈ మంగళం తీసేయమంటున్నాడు. శుభం కలగాలి వాళ్ళందరికీ, భారత మాతకు. ఇలాంటి వీరులను కన్నటువంటి ఈ భూదేవికి మంగళం కలగాలి, మంగళం కలగాలి. అలాగే మన తెలుగు తల్లికి భాష యొక్క గొప్పతనాన్ని తెలియజేసింది. చూడండి, బుర్రకథని చాలా గొప్పగా చాలా అందంగా చెప్పారు. ఈ బుర్రకథ పితామహుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన గురించి ఇప్పుడు చెప్పుకుందాం. కొన్ని ఫోటోలు అవి చూసుకుంటూ ఆయన గురించి చెప్పుకుందాం. మరి అలాంటి గొప్ప వీరుల్ని ఈ నేల కన్నది భారత మాత, కానీ మనకు అందించింది. మరి అలాంటి ఆవిడికి మంగళం కలగాలి కదా, శుభం కలగాలి కదా. అలాగే ఈ భాషలో ఉన్నటువంటి గొప్పదనాన్ని మనకు తెలియజేశారు. అందుకని తెలుగు తల్లికి అంటే మాతృభాషకి, అలాగే రుద్రమదేవికి ధైర్యంగా ఎదురు వెళ్లి నేను చదువుకుంటాను అని చెప్పింది సీతక్క. ఎలాగా రుద్రమదేవిలాగా వెళ్ళింది, నేను చదువుకుంటాను, బుట్టలోంచి బయటకు వచ్చేసింది. అలాగే తల్లిదండ్రుల్లో మార్పు తీసుకొచ్చింది, అది కూడా ధైర్యం.
అలా ధైర్యం కలిగించినటువంటి రుద్రమదేవికి మంగళం కలగాలి. అలాగే మన ఆదర్శ మహిళలకు ఇలా తాను మారుతూ 10 మందికి ఆదర్శంగా ఉన్నటువంటి ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంగళం జరగాలి. అలాగే ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది తయారవ్వాలని కోరుకుంటూ ఈ కృష్ణవేణి, రాజు, రోజాలు ఈ బుర్రకథని ముగించారు. ఇది ఈ పాఠం. ఇప్పటికీ మనం బుర్రకథ అనే పాఠాన్ని పూర్తి చేసుకున్నాం. సీత ఇష్టాలు అనే పేరుతో బుర్రకథని మనకిచ్చారు. ఈ పాఠాన్ని మనం పూర్తి చేసుకున్నాం. అయితే మన తెలుగు భాష ప్రక్రియల్లో, తెలుగు వెలుగులు పాఠంలో మనం నేర్చుకున్నాం అనేక ప్రక్రియలు ఉన్నాయి మనకి. ఆ ప్రక్రియల్లో హరికథ మనకు ఎంత పేరు సంపాదించి పెట్టిందో అలాగే బుర్రకథ కూడా మన భాషకి పేరు సంపాదించి పెట్టింది. ఈ బుర్రకథలు ఎప్పుడు మనం ఎక్కడా వినలేదు కదండి. అంటే పూర్వకాలంలో, అంటే స్వాతంత్ర సంగ్రామానికి ముందు స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి మహామహులందరూ కూడా కొంతమంది కళాకారులకి ఈ బుర్రకథను నేర్పించి ఊరు ఊరు, వాడవాడల, ఇల్లు తిప్పి మన దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో వివరించమని చెప్పారట. అలా వివరింపుల్లో అనేక మంది కళాకారులు దీని గురించి బాగా సానపట్టి దేశం నలుమూలలా వ్యాప్తి చేశారు. ఎంత వ్యాప్తి చేశారంటే అసలు ఈ బుర్రకథ చెప్పే వాళ్ళందరినీ పట్టుకుని జైల్లో వేశారట. అంటే వాళ్ళు ప్రజల్లో అంత చైతన్యం కలిగించారు. అల్లూరి సీతారామరాజు గురించి గాని, భక్త ప్రహ్లాద గురించి గాని, లేదంటే పల్నాటి యుద్ధం గురించి గాని ప్రతి దాని గురించి వివరించి ప్రజల్లో చాలా తేలికైనటువంటి మాటల్లో ప్రజల్లో చైతన్యం కలిగించారట. అలా చైతన్యం కలిగించిన వారిలో మనం మొట్టమొదటగా చెప్పుకోవలసిన వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. ఆయన చూడండి, మనకి ఏదైనా ఒక యాక్టర్ ఉన్నాడంటే వాడు ఏ కులం, ఏ మతం, ఏ వర్గం, ఎక్కడి నుంచి వచ్చాడు ఇవేమీ ఆలోచించం. అలాగే ఈ బుర్రకథకి పితామహుడిగా మనని పేర్కొంటున్నారు ఆయన షేక్ నాజర్ వలీ. ఈయన ఒక ముస్లిం కుటుంబంలో జన్మించాడు. ఆయన గురించి ఇప్పుడు మనం కొంత వీడియో చూసుకుని ఆ తర్వాత ఈయన నటించి ప్రజల్లో చైతన్యం కలిగించినటువంటి ఈయన నటుడు, రచయిత, సినిమాల్లో కూడా బాగా యాక్ట్ చేశాడు. ఈయన నటించి మా ప్రజల్లో మెప్పు పొందినటువంటి ఒక అద్భుతమైనటువంటి బుర్రకథ ఉంది. ఆ బుర్రకథని మనం ఇప్పుడు కొంచెం వీడియోలో చూద్దాం. చూసి ఆయన ఎంత బాగా యాక్ట్ చేశాడనేది మీరు తెలుసుకుంటారు. ఆయన గురించి నేను కొద్దిగా వీడియోలో చెప్తాను. ఆయన ఫోటోలు అవి కూడా చూసుకుందాం. మళ్ళీ తరగతిలో కలుద్దాం.